ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ మా మీద దాడి చేయడం గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? ఎక్కడ ఉంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి 7 నెలలు ఏమైపోయావో నేను అడుగుతా ఉన్నాను. టీడీపీ వైసీపీ నువ్వా నేనన్నట్లుగా కొనసాగుతాయి. పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తేలుస్తాను, జాతకం మొత్తం బయటికి తీస్తాం. మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి. పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు. నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా? చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కూటమి పాలనపై నియోజకవర్గ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. గవర్నమెంట్ ఎలా ఉంది? అంతా వచ్చే డెవలప్మెంట్ ఏం లేదు. నా పుట్టిన దగ్గర నుంచి బోయపాలెం ఇలానే ఉంది. సంక్షేమ పథకాలు జగన్ వల్ల అందిని. అభివృద్ధి పరంగా అయితే మంగళవాడికి డబ్బులు ఇచ్చాడు, శాఖలోడికి డబ్బులు ఇచ్చాడు, 45 వాళ్ళకి ఇచ్చాడు. ప్రభుత్వం ఉందా? అభివృద్ధి ఏముంది? డబ్బులు ఇట్లేదని చూసుకుంటే అభివృద్ధి ఆడి నుంచి వచ్చింది. 18,000 20,000 ఇచ్చి వాళ్ళ సామర్పతులు చేయడం తప్పితే ఉపాధి పథకం చూపించాడు అనుకో. ఏడు చల్లీలతో మోహం కడుక్కున్నట్టు వాళ్ళు వేసిన డబ్బులతోనే 10,000తోనే మనం పూట గడవదుగా. వీళ్ళు ఎంతసేపు వచ్చిన కాంచి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం, అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వడం? అలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. రోడ్లు లేవా, ఖమ్మంగా నడుపుతున్నారు. మొన్నటిదాకా బ్రిడ్జిలో నీళ్లు. 5 సంవత్సరాలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తట్టమట్టి వేసింది లేదు. జనాన్ని చంపి ముఖ్యమంత్రి మంచోడే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడుండే ప్రెసిడెంట్లు దిగదొక్కేస్తున్నారు దాన్ని. వాళ్ళ ఓట్లు వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటాడు. నచ్చిన పార్టీ వాళ్ళే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి. పోలీసు వాళ్ళ కాడి నుంచి, బ్రేక్ వేసి పెట్టడం కాడి నుంచి. జగన్ 2.0 అని మారాని అంటున్నాడు. ఏది వాడు మారేది? లేదు లైఫ్. జగన్ ఏమో 500 కోట్లు 800 కోట్లు ఎక్కడ అగ్రిమెంట్లు రాసేసాడు. జగన్ అన్న మంచోడు. అంతా ఎవడు ఏం పీకేది ఏం లేదు.